హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్లీష్ ట్యూట్స్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ అయిన లెసన్ని నేర్చుకోబోతున్నాం. సో ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, ఒక వాక్యాన్ని 5 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చని. అయితే ఈరోజు ఈ లెసన్ వినడం ద్వారా మీరు మరొక 6 రకాలుగా ఒకే వాక్యాన్ని మీరు డివైడ్ చేసుకోవచ్చు. సో దట్ మీన్స్ ఒక వాక్యాన్ని మనం 11 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ 11 రకాలుగా డివైడ్ చేసుకున్న వాక్యాన్ని 7 రకాల ప్రొనౌన్స్తో మీరు మల్టిప్లై చేయడం వల్ల మీకు 77 రకాలుగా ఒక వాక్యాన్ని మనము నేర్చుకోవచ్చు. ఒక వాక్యాన్ని మనం 77 రకాలుగా మనం నేర్చుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఫ్లూయెంట్ స్పీకర్ అవుతారు ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ లెసన్ని మీరు మొదటి నుంచి చివరి వరకు చక్కగా చూడండి. అదే రకంగా మనకు ప్రశ్నార్థక వాక్యాలైన వాట్, వెన్, వేర్, వై, విచ్ అండ్ హౌలను మనం ఏమంటామో వాటిని ఎలా ఉపయోగించవచ్చో కూడా నేను మీకు చిన్న టిప్స్ ఇస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో తద్వారా మీకు మరింత అవగాహన అనేది ఇంగ్లీష్ మాట్లాడడంలో వస్తుంది ఫ్రెండ్స్. సరే, లెసన్లోకి వెళ్ళిపోదాం. WH క్వశ్చన్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? WH క్వశ్చన్స్ అని చెప్పంటే ఒక క్వశ్చన్ ఎవరైనా WH ఫామ్ని ఉపయోగించి అడిగినప్పుడు మనము రీజన్ చెప్పాలి, మనము ఆ సిచ్యువేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. అందుకనే వీటిని ఏమంటారంటే WH క్వశ్చన్స్ని డెస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అని చెప్పని అంటారు ఫ్రెండ్స్. ఈ WH క్వశ్చన్స్ మనకి ఇంగ్లీష్లో ఎన్ని ఉన్నాయి? ఈ WH క్వశ్చన్స్ మనకి ఇంగ్లీష్లో మొత్తము మనకి 9 నుంచి 10 ఉన్నాయి ఫ్రెండ్స్. అందుట్లో మనకి ఈ 6 మాత్రం చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ 6 స్పోకెన్ ఇంగ్లీష్లో మనకి చాలా బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. అయితే ఈ 6 WH క్వశ్చన్స్ ఏంటి, వాటి యొక్క మీనింగ్స్ ఏంటి, వాటి యొక్క ఉపయోగం ఏంటి, ఆ ఉపయోగాన్ని అనుసరించి మనము నేర్చుకునే ఉదాహరణలు ఏంటి, అవన్నీ ఇప్పుడు మనము చూద్దాం ఫ్రెండ్స్. సో WH క్వశ్చన్స్ మనకి ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి ఫ్రెండ్స్. వాట్, వెన్, వేర్, వై, విచ్ అండ్ హౌ. ఈ 6 క్వశ్చన్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఈ 6 క్వశ్చన్స్ యొక్క మీనింగ్ ఏంటో ఇప్పుడు మనము చూద్దాం ఫ్రెండ్స్. వాట్ అంటే ఏంటి లేకపోతే ఏమిటి అన్న మీనింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ వాట్ అంటే ఏంటి అన్న మీనింగ్ని మనం దేనికి ఉపయోగిస్తాం అంటే ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తాం. పర్సన్ గురించి కాదండి, ఏదైనా ఒక విషయాన్ని గురించి తెలుసుకోవడానికి ఈ వాట్ అనే మీనింగ్ని మనము ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. సో దీనికి ఎగ్జాంపుల్ మనకి చూసుకున్నట్లయితే చూడండి, వాట్ ఆర్ యూ థింకింగ్? నువ్వేం ఆలోచిస్తున్నావు అంటే నువ్వు ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావు అనే విషయాన్ని నేను అడగడానికి ఈ వాట్ క్వశ్చన్స్ నేను ఉపయోగిస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్, వాట్ డూ యూ వాంట్? నీకు ఏం కావాలి? ఇది కూడా థింగే ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ WH క్వశ్చన్స్, ఈ 6 క్వశ్చన్స్ని మనం ఉపయోగించుకునేటప్పుడు మనం చేయాల్సిందల్లా ఏంటంటే, మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదండి 5 రకాల సెంటెన్సెస్. ఈ 5 రకాల సెంటెన్సెస్లో ఇంటరాగేటివ్ సెంటెన్స్ని ఈ WH క్వశ్చన్ ఫామ్ తర్వాత మనము ఉపయోగించాలి ఫ్రెండ్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ని ఈ WH క్వశ్చన్ ఫామ్ తర్వాత మనము ఉపయోగించాలి. అలా ఉపయోగించినట్లయితే మీరు చక్కగా వాట్, వెన్, వేర్, వై, విచ్ అండ్ హౌలను మీరు చాలా బాగా ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. వాట్ తర్వాత ఇంటరాగేటివ్ క్వశ్చన్ అంటే ఏంటంటే హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ అండి. ఇక్కడ అందుకని నేను రకరకాల హెల్పింగ్ వెర్బ్స్ కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. WH క్వశ్చన్స్ తర్వాత మనం ఉపయోగించే సెంటెన్స్ ఏంటంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటే హెల్పింగ్ వెర్బ్ ద్వారా స్టార్ట్ అయ్యే సెంటెన్స్ అండి. ఈ హెల్పింగ్ వెర్బ్ ద్వారా స్టార్ట్ అయ్యే సెంటెన్సెస్ని మనం వాట్, వెన్, వేర్, వై, విచ్ అండ్ హౌల పక్కన మీరు ఉపయోగించడం వలన ఒక పరిపూర్ణమైన అర్థం అనేది వస్తుంది ఫ్రెండ్స్. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే వాట్ ఆర్ యూ థింకింగ్? నువ్వేం ఆలోచిస్తున్నావు? వాట్ యూ వాంట్? నీకేమీ కావాలి? వాట్ యొక్క ఉపయోగం అది ఫ్రెండ్స్. ఇక్కడ ఓన్లీ ఆరు డూ కాకుండా మనము చెప్పుకున్నాం ఫ్రెండ్స్, యాము, ఈజు, ఆరు, వజ్, వర్, డూ, డస్, డిడ్, హ్యాస్, హ్యావ్, హ్యాడ్ అన్నిటినీ కూడా మనం ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. ఏ సందర్భంలో ఉపయోగించుకోవచ్చు? ఒక విషయం గురించి తెలుసుకోవడానికి మనము ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత రెండవ WH క్వశ్చన్ ఫామ్ వెన్ అంటే ఎప్పుడు అని అర్థం. ఈ ఎప్పుడుని మనం ఎక్కడ ఉపయోగిస్తామని చెప్పంటే టు ఆస్క్ అబౌట్ టైం అంటే మనము టైంని గురించి తెలుసుకునేటప్పుడు మనము వెన్తో మనము క్వశ్చన్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ వెన్తో మనం వాట్ మీద ఏవైతే మనకి రూల్స్ ఉన్నాయో వాట్ తర్వాత ఇంటరాగేటివ్ సెంటెన్స్ మనం ఎలాగైతే స్టార్ట్ చేసుకోవాలి మిగతా వాటన్నిటికి కూడా అలాగే స్టార్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూడండి, వెన్ విల్ యూ స్టార్ట్ ద మీటింగ్? మీరు మీటింగ్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? వెన్ విల్ యూ కమ్ హోమ్? నువ్వు ఇంటికి ఎప్పుడు వస్తావు? వెన్ విల్ యూ డూ దాట్? నువ్వు ఎప్పుడు ఆ పని చేస్తావు అని మనం అడగొచ్చు ఫ్రెండ్స్. తర్వాత ఎగ్జాంపుల్ చూడండి, వెన్ డస్ షీ గో టు కాలేజ్? ఆవిడ కాలేజ్కి ఎప్పుడు వెళ్తుంది అని అడిగే సందర్భంలో ఈ వెన్ కూడా మనం ఉపయోగించుకుంటాం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ WH క్వశ్చన్ ఫామ్ అండి ఏంటంటే వేర్ అంటే ఎక్కడ అని అర్థం. ఈ వేర్ని దేనికి ఉపయోగిస్తామంటే టు ఆస్క్ అబౌట్ ప్లేస్ అంటే ప్లేస్ల గురించి అడిగేటప్పుడు మనము వేర్ని మనం ఉపయోగిస్తాం. అంటే ఒక పని ఎక్కడ జరుగుతుంది అని చెప్పి అడగడానికి, ఎక్కడ జరిగింది, ఎక్కడ జరగబోతుంది అడగడానికి మనం వేర్ అనేది ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే
చూసినట్లయితే వేర్ ఈజ్ మై బ్యాగ్, నా బ్యాగ్ ఎక్కడుంది? వేర్ ఈజ్ మై బ్యాగ్, నా బ్యాగ్ ఎక్కడుంది? వేర్ ఆర్ మై స్పెక్టికల్స్, నా స్పెక్టికల్స్ ఎక్కడున్నాయి? వేర్ ఈజ్ మై డ్రెస్, నా డ్రెస్ ఎక్కడుంది అని అడిగే సందర్భంలో మనం ఇలా ఉపయోగిస్తూ ఉంటామండి. తర్వాత చూడండి, వేర్ డిడ్ షీ గో, ఆవిడ ఎక్కడికి వెళ్ళింది అని అడిగే సందర్భంలో కావచ్చు. అండ్ వేర్ హ్యాస్ షీ గాన్, ఆవిడ ఎక్కడికి వెళ్ళింది అనే సందర్భంలో మనం దీన్ని ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ ఫామ్ ఏంటంటే వై. వై అంటే ఎందుకు. ఈ వైని మనం దేనికి ఉపయోగిస్తామంటే ఫ్రెండ్స్ చూడండి, టు ఆస్క్ అబౌట్ రీజన్స్ అండ్ కాజెస్, అంటే కారణాలను తెలుసుకోవడానికి మనము వై ద్వారా కారణాలను తెలుసుకోవడానికి మనం వైతో మనం క్వశ్చన్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. ఏంటంటే వై ఈజ్ షీ క్రయింగ్, ఆవిడ ఎందుకు ఏడుస్తుందో కనుక్కో అంటాం కదా. వై ఈజ్ షీ క్రయింగ్. అండ్ వై ఈజ్ హీ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్, అతను ఎగ్జామ్స్కి ఎందుకు ప్రిపేర్ అవుతున్నాడు కనుక్కో. అండ్ వై ఈజ్ హీ ప్లేయింగ్ క్రికెట్, అతను క్రికెట్ ఎందుకు ఆడుతున్నాడు అని చెప్పని అడుగుతాం ఫ్రెండ్స్. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే వై హ్యావ్ యూ ప్రిపేర్డ్ డిన్నర్, నువ్వు డిన్నర్ ఎందుకు ప్రిపేర్ చేసావు? నేను ప్రిపేర్ చేయొద్దని చెప్పాను కదా, నువ్వు డిన్నర్ ఎందుకు ప్రిపేర్ చేసావు? వై హ్యావ్ యూ ప్రిపేర్డ్ డిన్నర్. అలా ఎందుకు ప్రిపేర్ చేసావు, ఎందుకు చేసావు అనే సందర్భంలో ఎందుకు అని కారణం తెలుసుకోవడానికి మనము వైతో మనం క్వశ్చన్స్ అడుగుతాం ఫ్రెండ్స్. వాట్, వెన్, వేర్, వై అయిపోయిందండి. తర్వాత చూడండి ఇక్కడ విచ్. విచ్ అంటే మనకి ఏ అన్న మీనింగ్ వస్తుంది. విచ్ తర్వాత మీరు టైము, పర్సను, ప్లేసు, థింగ్ ఏదో ఒక నౌన్ అనేది మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. విచ్ అంటే ఏ. తర్వాత విచ్ని మనం దేనికి ఉపయోగిస్తామంటే చాయిస్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తాం. ఇదా అదా, నీకు ఏది కావాలి, ఉన్న వాటిలో ఏది కావాలి అని అడిగే సందర్భంలో కావచ్చు, నీకు ఏది కావాలి, నీకు ఎలాంటిది కావాలి అలాంటి అడిగేటప్పుడు కావచ్చు మనం విచ్ని ఉపయోగించుకుంటాం ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్స్ ఏంటంటే విచ్ వన్ డూ యూ వాంట్, ఇక్కడ చాలా ఉన్నాయండి థింగ్స్ అనేవి. అప్పుడు అడుగుతున్నామండి నీకు ఇందులో ఏం కావాలి? విచ్ వన్ డూ యూ వాంట్. విచ్ డ్రెస్ డూ యూ వాంట్, నీకు ఏ డ్రెస్ కావాలి? విచ్ ఐటమ్ డూ యూ వాంట్, నీకు ఏ ఐటమ్ కావాలి? ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, విచ్ డ్రెస్ డిడ్ షీ బాయ్, ఆవిడ ఏ డ్రెస్ కొంది అని అడిగే సందర్భంలో మనము అడుగుతాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. లాస్ట్ ఎగ్జాంపుల్ హౌ అండి. ఈ హౌ అంటే తెలుగులో మీనింగ్ ఏంటంటే ఎలా, ఎలా అని మీనింగ్ వస్తుందండి. ఇది దేని గురించి తెలుసుకుంటానంటే ఒక పని ఎలా జరిగింది, ఒక పని జరగడానికి ప్రాసెస్ అనేది ఎలా అవుతుంది అనే సందర్భాలను తెలుసుకోవడానికి మనము హౌ అనేది ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. అయితే ఈ హౌని ఉపయోగించి మనం కొన్ని క్వశ్చన్స్ని తెలుసుకుందామండి. ఏంటంటే హౌ కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్ ఎలా మాట్లాడగలుగుతున్నావు? హౌ కెన్ యూ సే దట్, నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? హౌ కెన్ షీ గో దేర్, ఆవిడ ఎలా వెళ్ళగలిగింది? దెన్ హౌ కెన్ యూ డూ దిస్, నువ్వు దీన్ని ఎలా చేయగలిగావు అని అడిగే సందర్భంలో ఉండి. తర్వాత హౌ హ్యాస్ షీ బీన్ వర్కింగ్ హియర్, ఆవిడ ఇక్కడ ఎలా పనిచేస్తుంది అసలు, అంటే చాలా ఇక్కడ పనిచేయడం చాలా చాలా కష్టం అండి. అప్పుడు అడిగారండి హౌ హ్యాస్ షీ బీన్ వర్కింగ్ హియర్, ఆవిడ ఇక్కడ ఎలా వర్క్ చేస్తుంది అని అడిగే సందర్భంలో మనం ఇలా హౌని ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. సో అంతేనండి, ఈ రకంగా మనము మనకున్న డబుల్-హెచ్ క్వశ్చన్స్ని, ఈ డబుల్-హెచ్ క్వశ్చన్స్ వాట్, వెన్, వేర్, వై, విచ్ తర్వాత హౌలను మనం వీటి తర్వాత మనం ఇంటరాగేటివ్ ఫామ్ను ఉపయోగించుకొని మనము ఒక సెంటెన్స్ని మనం 6 రకాలుగా మనము డివైడ్ చేసుకోవచ్చండి. ఇంతకుముందు చెప్పినవి 5 రకాలు, ఇప్పుడు 6 రకాలు, టోటల్ 11 రకాలండి. ఈ 11 సెంటెన్సెస్ని మనం 7 ప్రొనౌన్స్ ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ అనే ప్రొనౌన్స్తో మనము మల్టిప్లై చేసినప్పుడు మనకి 77 సెంటెన్సెస్ వస్తాయి ఫ్రెండ్స్. ఈ 77 సెంటెన్సెస్ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు అతి త్వరలో మీరు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఎనీహౌ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, subscribe my channel and click on bell symbol to get the notifications of all my new videos. Thanks for watching this video. This is Dr. V. Rajesh signing off.